ప్రార్థన చేస్తే చెరసాలలో బంధింపబడిన పేతురు గొలుసులను విప్పి చెరసాలలో నుండి బయటికి తీసుకొని వచ్చి ఓడిన చోట నిలబెట్టి అద్భుత రీతిగా వాడుకున్న దేవుడు నీ ప్రార్థన ద్వారా సేవకులను వాడుకొనుగాక, నీ ప్రార్థన ద్వారా సేవకులను కాపాడునుగాక. ప్రపంచంలో ఎంతమంది దైవ సేవకులు ఉన్నారండి, మీరు గమనిస్తున్నారో లేదో? ప్రతి సేవకుని టార్గెట్ చేస్తున్నాడు దుష్టుడు. సేవకుని పడగొట్టాలని, సేవకుని ఏమండి దుష్టుడు అనేవాడు ఇప్పుడు మరొక కోణంలోకి వచ్చినాడు. ఏ కోణమో తెలుసా? ఓ పక్కన చంపుతున్నారు, ఒక పక్కన సేవకుని ప్రతిష్టను పాడు చేస్తున్నాడు దుష్టుడు. దుష్టుడు నవ్వుతున్నాడు, అది చూసి దుష్టుడు హేళన చేస్తున్నాడు. నేను క్లిక్ అయిపోయినాను, నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది, ఈ సేవకుడు పని అయిపోయింది, వాడు నవ్వుతున్నాడు. నేను అంటాను, ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే సేవకుడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనుడి క్షేమం కొరకు ప్రతి